మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ భారతదేశంలోని మొదటి పూర్తి ప్రైవేట్ ఆపరేటెడ్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. 2021 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దాదాపు 450 కోట్ల రూపాయలతో రీడెవలప్ చేసిన ఈ స్టేషన్ను బన్సల్ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ అత్యాధునిక రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్టు స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక ఫుడ్ కోర్ట్స్, లాంజ్, షాపింగ్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్, సోలార్ ప్యానెల్స్, అత్యాధునిక సర్వేలైన్స్ సిస్టమ్స్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, విశాలమైన పార్కింగ్, హోటల్, హాస్పిటల్ వంటివి ఈ స్టేషన్ను ప్రయాణికులకు ఆకర్షణీయంగా మార్చాయి. ప్రస్తుతం రోజుకు సుమారు 30,000 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నారు. వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు ఇక్కడ ఆగుతున్నాయి. భోపాల్ మెట్రోతో కనెక్టివిటీ కల్పించడం వల్ల ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారింది. ఈ విజయాన్ని చూసి గల్ఫ్ న్యూస్ వంటి అంతర్జాతీయ మీడియా కూడా ఈ స్టేషన్ను ప్రశంసించింది. ప్రైవేట్ నిర్వహణ వల్ల సేవలు మెరుగయ్యాయని, ఇది భారత రైల్వే భవిష్యత్తుకు మార్గదర్శకమని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఢిల్లీ, ముంబై, సిఎస్టీ, అహ్మదాబాద్ వంటి పెద్ద స్టేషన్లను ఇలాంటి మోడల్లో రీడెవలప్ చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అయితే రాణి కమలాపతి స్టేషన్ బన్సల్ గ్రూప్కు ఒక్కటే స్టేషన్ కాబట్టి వారు 100% దృష్టి పెట్టి నిర్వహిస్తున్నారు. కానీ భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 7,300కు పైగా స్టేషన్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఒకే స్టేషన్పై రైల్వే కూడా పూర్తి శ్రద్ధ పెడితే ఇంతకంటే బాగా చేయగలదు. కానీ అన్ని స్టేషన్లను ఒకేసారి అద్భుతంగా మార్చడం వనరులు, సిబ్బంది, బడ్జెట్ పరిమితుల్లో సాధ్యం కాదు. అయినా రైల్వే శాఖ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద వందలాది స్టేషన్లు రీడెవలప్ అవుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పరిశుభ్రత పెరుగుతోంది. ఎస్కలేటర్లు, లిఫ్టులు, వైఫై, ఆధునిక వెయిటింగ్ హాల్స్ వంటి సౌకర్యాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే రైల్వే స్టేషన్స్ని క్లీన్గా ఉంచడానికి ప్రయాణికుల ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. చాలా ప్రభుత్వ స్టేషన్లలో చెత్తను డస్ట్బిన్నుల్లో వేయకపోవడం, ఆస్తులను ధ్వంసం చేయడం, ట్యాప్లు, చైర్లు, అద్దాలు దొంగిలించడం వంటి సమస్యలు ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇవి మరింత ఎక్కువ. ఈ సామాజిక సమస్యలు పరిష్కారం కాకుండా కేవలం యాజమాన్యం మార్చడం ద్వారా మాత్రమే పరిస్థితి పూర్తిగా మారదు. రాణి కమలాపతి స్టేషన్ నిస్సందేహంగా ఒక అద్భుతమైన మోడల్. అది ప్రైవేట్ నిర్వహణ యొక్క సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. కానీ దాన్ని చూపించి ప్రభుత్వ రైల్వే పూర్తిగా విఫలమైందని నిర్ధారించడం సరైంది కాదు. రెండూ వేర్వేరు స్కేల్లో పనిచేస్తున్నాయి. క్రమంగా మిశ్రమ మోడల్, అమృత్ స్కీమ్, ప్రయాణికుల అవగాహన, ఈ మూడు కలిస్తేనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు రాణి కమలాపతి స్థాయికి చేరుకోగలవు. మార్పు ఒక్క రాత్రిలో రాదు, కానీ క్రమంగా వస్తోంది. ప్రయాణికులుగా మనము బాధ్యతగా వ్యవహరిస్తే ఆ మార్పు వేగంగా వస్తుంది.